నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందన్న నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలో ఒకే రోజు 15,000 ఆయిల్ పామ్ మొక్కలు నాటించామని వెల్లడి. కరీంనగర్ జిల్లాలో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రి గంగుల. అట్టడుగు వర్గాల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్య. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై హోంమంత్రి అమిత్ షా హర్షం. 19 ఏళ్ల పాటు మోదీ వేదనను తాను దగ్గర నుంచి చూశానని వ్యాఖ్య. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లోనే ప్రధాని, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న మోదీ. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం. ఇక వార్తల్లోని వివరాలు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్ రేకుర్తి గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులు ఏర్పాటు చేస్తున్న యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతి పూలే కన్న కలలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు దళిత బంధు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. గత 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారులకు గాను 11,500 మందికి ఈ పథకం వర్తింపజేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 1,500 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకానికి ఎంపిక చేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు నమ్మకం పెట్టుకున్నారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయారు. కానీ ఏ రోజు కూడా దళితుల జీవితాల్లో తొంగి చూడడం కానీ వారు ఆర్థిక లాభం చేయాలని చెప్పి ఏ ప్రభుత్వానికి రాలేదు. ఓటు బ్యాంక్గా మాత్రం చూసుకున్నారు దళితులను. కానీ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంపద పెరగాలి, పెరిగిన సంపద పేదలకు పంచాలి. ఆ పేదలలో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు ఈ యొక్క ఆర్థిక సంపద పెరగాలి, పెంచిన సంపద మొత్తం పంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి గారు దళిత బంధు అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు దళితుల కోసం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఏ ముఖ్యమంత్రిలో సాహసించలేదు, ప్రధానమంత్రులు సాహసించలేదు. గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు దళిత జీవితాలు నింపాలని చెప్పేసి 70-74 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయండి ఈరోజు దళిత బంధు పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలో ఇవాళ ఒకే రోజు 313 ఎకరాల్లో 15,000 ఆయిల్ పామ్ మొక్కలను మంత్రి నాటించారు. ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి, పానగల్, అమర్చింత, గోపాల్పేట, మదనాపూర్, పెద్దమందడి, శ్రీరంగపూర్, రేవల్లి గ్రామాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. చిట్యాల గ్రామంలో ముష్టి బాలేశ్వర్ 5 ఎకరాల పొలంలో సామూహిక ఆయిల్ పామ్ మొక్కలను నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణతోనే అధిక ఆదాయం లభిస్తుందన్నారు. రైతులు సాంప్రదాయ సాగు నుంచి బయటకు వచ్చి దేశంలో బైబ్యాక్ గ్యారంటీ పాలసీ ఆయిల్ పామ్ను సాగు చేయాలని సూచించారు. 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. ప్రతి ఏడాది 80,000 కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8,460 మంది రైతులకు ఆయిల్ పామ్ సాగు, ఇతర విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వరి మినహా అన్ని రకాల పంటలను ఆయిల్ పామ్లో అంతర్ పంటలుగా సాగు చేయవచ్చని, ఆ దిశగా రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 4 కోట్ల రూపాయలతో మహిళా ఉద్యోగుల కోసం నిర్మించనున్న వసతి గృహ భవన నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు. 85 లక్షల రూపాయలతో నిర్మించనున్న బాల సంరక్షణ భవన్ నిర్మాణానికి కూడా మంత్రి భూమి పూజ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు ప్రైవేట్ హాస్టల్స్లో ఉండకుండా వసతి గృహంలో ఉండేందుకు అనువుగా నిర్మాణం తలపెట్టేలా ఉన్నారు. వనపర్తిలో కుటుంబాలు లేని వారు, ఇంకా కుటుంబాలు ఏర్పడని ఉద్యోగుల అందరికీ ఈ వసతి గృహం సేవలందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా మహిళలకు, మహిళా ఉద్యోగులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాణం చేపట్టి ఇక్కడ సౌకర్యం కల్పించడం కోసం జిల్లా కేంద్రంలో ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి వసతులతో మహిళా ఉద్యోగులకు ఇది సేవలు అందిస్తుంది. దీన్ని పనిచేసుకునేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుటుంబాలు లేకుండా ఇంకా కుటుంబాలు ఏర్పడే కంటే ముందు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద వసతి. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. 19 ఏళ్ల పాటు తనపై ఆరోపణలు మోపడంతో మోదీ పడిన బాధను తాను దగ్గర నుంచి చూశానన్నారు. శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకున్నట్లుగా ఆయన 19 ఏళ్ల పాటు ఆ ఆవేదనను అనుభవించారని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పారు. కేసు న్యాయస్థానంలో ఉండటంతో తనపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. ఎంతో దృఢ సంకల్పం ఉంటేనే అలా నిశ్శబ్దంగా ఉండటం సాధ్యం అంటూ మోదీ తీరును షా అభినందించారు. ప్రధానిపై రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసిన వారు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. గుజరాత్ అల్లర్ల కేసులో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సిట్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జక్రియా జాఫ్రీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. उस आरोपों को पॉलिटिकली मोटिवेटेड तरीके से लगाया और तीसरा इससे भारतीय जनता पार्टी की सरकार पर जो धब्बा लगा था वो भी धुला है और मोदी जी जैसे वैश्विक नेता पर जो गलत आरोप लगाए थे, मैं मानता हूं कि लोकतंत्र के अंदर मोदी जी ने संविधान का सम्मान कैसे हो सकता है, इसका एक आदर्श उदाहरण सभी राजनीति में काम करने वाले लोगों के सामने कर। मोदी जी की भी पूछताछ हुई थी, किसी ने धरना प्रदर्शन नहीं करा था। देश भर से कार्यकर्ता आकर मोदी जी के समर्थन में सॉलिडारिटी के लिए खड़े नहीं हुए थे। हम कानून को कोऑपरेट किए थे, मेरी भी अरेस्ट हुई थी, कोई धरना प्रदर्शन नहीं करे थे। और जब सत्य इतनी लंबी लड़ाई के बाद बाहर आता है विजयी होकर, तो सोने से भी ज्यादा उसकी चमक होती है। और मुझे बहुत अच्छा लग रहा है कि आज जिन लोगों ने भी मोदी जी पर आरोप लगाए थे, अगर उनकी अंतरात्मा है तो उन्होंने मोदी जी की और भारतीय जनता पार्टी की क्षमा मांगनी चाहिए। రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది. తమ పార్టీ సిద్ధాంతాలను, ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన తెగకు చెందిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. బీజేపీకి మద్దతుగానో లేదా ప్రతిపక్ష కూటమికి వ్యతిరేకంగానూ తాము ఈ నిర్ణయం తీసుకోలేదని మాయావతి స్పష్టం చేశారు. అణగారిన వర్గాలకు మేలు జరిగే నిర్ణయాలనే బీఎస్పీ తీసుకుంటుందన్నారు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ప్రతిపక్ష కూటమి తనను సంప్రదించలేదని మాయావతి తెలిపారు. पार्टी ने आदिवासी समाज को अपनी मूवमेंट का खास हिस्सा मानते हुए द्रौपदी मुर्मू को राष्ट्रपति पद के लिए अपना समर्थन देने का फैसला लिया है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జూలై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి రాజ్భవన్కు వెళ్తారు. రాజ్భవన్ నుండి రోడ్డు మార్గం ద్వారా నోవోటెల్ హోటల్కు చేరుకుంటారు. జూలై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్భవన్లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్కు వెళ్తారు. జూలై 1న మధ్యాహ్నం 3 గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుంటారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయం వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్లో కిలోమీటర్ దూరం నిర్వహించే రోడ్ షోలో నడ్డా పాల్గొంటారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని పెరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే సభకు హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ మోదీ పాల్గొంటారు. హైదరాబాద్ మహానగరం గడిచిన 8 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లో 5 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ను నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ది పనులు చేపట్టామన్నారు.
మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 5 కోట్ల రూపాయలతోని అత్యాధునికమైనటువంటి మరి బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం జరగడం. ఈరోజు హైదరాబాద్ సిటీలో దగ్గర 22 ప్రాంతాలలో మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని మీవి ఎంత ఖర్చైనా పర్వాలేదు మరి బ్రహ్మాండంగా చేపట్టాలి. రెండోది బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళకు కూడా మీకు లిఫ్ట్ల సౌకర్యం, మరి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా బ్రహ్మాండంగా మీకు ఉన్నటువంటి లేటెస్ట్ మరి కండిషన్లో బెటర్గా ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టండి. రెండోది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్ అద్భుతంగా రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి, స్ట్రీట్ బ్రిడ్జ్లు, రెండోది నాలాస్ కూడా, అంటే హైదరాబాద్ జనాభాకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కొన్ని వేలాది కోట్ల రూపాయలతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పారిశుద్ధ్యంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ప్రాంతంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కల్పిస్తోందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేయాలని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకొని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు తెలంగాణ వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సంసద్ గ్రామాలు, ఆదర్శ గ్రామాలు ఏవైతే సెలెక్ట్ అయినాయో దేశంలో గ్రామాలు పచ్చగా నీట్గా ఎక్కడున్నాయని, పరిశుభ్రతతో ఎట్లా ఎక్కడున్నాయని ఎంక్వైరీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఎంక్వైరీ చేస్తే 1 నుండి 20 వరకు గ్రామాలు తీసుకుంటే 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం సాధించినది గొప్ప అంశం. అదేవిధంగా పట్టణాలు కూడా బాగా చేస్తున్న సందర్భంలో పట్టణ ప్రగతికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ ప్రతి డివిజన్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు పట్టణాలు, పల్లెలు ఆల్మోస్ట్ 50%, పట్టణాలు కూడా 50% పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని భగీరథ ద్వారా ఏదైతే ఇస్తా ఉన్నామో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియాలో, హెచ్ఎండి ఏరియాలో ఉన్న, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని గ్రామాలలో, అంటే అన్ని మున్సిపాలిటీస్లలో కూడా ప్రతి ఇంటికి నీరు అందించాలనే సంకల్పంతో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా సెకండ్ విడత ఒక 1200 కోట్లు రిలీజ్ చేసి ఇప్పటికే పని జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి నీళ్లు అందించే ఉద్దేశంతో పని జరుగుతున్న సందర్భంలో తుక్కుగూడ లాంటి మున్సిపాలిటీకి 32 కోట్ల రూపాయలు ఈరోజు సెకండ్ విడత మిషన్ భగీరథలో రావడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామంతపూర్కు చెందిన లబ్ధిదారులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దళిత బంధు పథకం యూనిట్లను అందజేశారు. లబ్ధిదారులు కోరుకున్న విధంగా ప్రభుత్వం కార్లు, ట్రాక్టర్లు ఇస్తోందని, వాటి ద్వారా ఉపాధి పొంది మరో 4గురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంపీ అన్నారు. పలువురికి వివిధ వ్యాపార నిర్వహణల కోసం 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. మెదక్ జిల్లా మూసాయిపేట మండలం మచ్చంపేట గ్రామం పొలిమేరలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భార్యకు చెందిన జెమినీ హ్యాచరీస్లో ఉన్న తమ భూములను తిరిగి ఇప్పించాలని పలువురు రైతులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జమునా హ్యాచరీస్లో ఉన్న భూములను కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతుందని, త్వరలోనే ఆ భూములను బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. మీ కులానికి సంబంధించిన ఎవరైతే ఎంతమంది అవుతున్నారో మీరు యజమానులు, గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భూములు మీకు ఇస్తాం, మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, అలా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరు తీసుకున్నా ఎక్కడ పోయినా మళ్ళీ మీ భూములు మీకు వస్తాయి. ఎక్కడ పోవాల్సిన ఫిగర్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేము ఖచ్చితంగా మీ సమస్యను తీర్చుతాము, మీ తరఫున మేము ఉంటాము. అవసరమైతే మంత్రి గారి దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సమస్య తీసుకెళ్తాము. సమస్య తీరే వరకు కూడా మీ తరఫున మేము పోరాడతాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఆదర్శనీయమైందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల, కాజీపూర్ గ్రామాల్లో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.
పేదవారిగానే ఉన్నారు. వారికి ఇల్లు లేవు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఇంతమంది ప్రధానమంత్రులు వచ్చినా ఎవరికి కనీసము ఇల్లు కట్టించాలన్న ఆలోచన లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఇల్లు నేనే కట్టిస్తా, భూమి నాదే, ఇల్లు నేనే కట్టిస్తా, మీరు ₹1 కిస్తీ కట్టకండి, మిస్తి కట్టకండి, అప్రూపాలు కావద్దు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక గొప్ప పథకం డబుల్ బెడ్రూమ్ పథకం తీసుకురావడం జరిగింది. ఇల్లు లేని వాళ్ళందరికీ ఒకటే సంవత్సరం, 5 సంవత్సరంలో మొత్తం మంది ఇల్లు కట్టేయలేదు. ఎవరు ఏ ప్రభుత్వం కట్టలేదు. దశల వారి ఒక్కొక్కసారి 20, ఒకసారి 20, ఒకసారి కట్టించుకుంటూ పోయి ఏ గ్రామంలో అయితే నిరుపేదలో వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దాము అనే ఒక ఆలోచనతో డబుల్ బెడ్రూమ్ పథకం తీసుకురావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న గ్రామ సభ పెడతాం. గ్రామ సభ ద్వారా అర్హులైన లిస్ట్ తయారు చేస్తే మా చేతికి 45 మంది లిస్ట్ వచ్చింది. ఇందులో 20 మందికి ఇప్పుడు అలాట్మెంట్ చేద్దాం. 20 మంది సంగతి ఏంటి అంటారు. ఆ మిగతా వారికి కూడా పక్కకున్న భూమి దుంచి అందులో పట్టాలు ఇచ్చేసిన తర్వాతనే మా కార్యక్రమం పోదని చెప్తుంది. అది మీరు ఉపయోగించుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ఇంకా 529 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనపై సాలు ధర, సెలవు ధర వెబ్సైట్ ప్రారంభిస్తున్నామన్నారు. జూలై 3న పెరేడ్ గ్రౌండ్లో బీజేపీ భారీ సభ నిర్వహిస్తోందని, ఈ సభకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తరుణ్ చుగ్ వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. विषयों को सामने रखकर, बंगारू तेलंगाना के बड़े सपने को सामने रखकर वो आंदोलन शुरू हुआ था. आज उस आंदोलन के विरोधियों को, जो उस समय तेलंगाना के विरोध में थे, आज उनकी गोद में बैठकर केसीआर साहेब सरकार चला रहे हैं. और ये जंतर मंतर की सरकार है, जंतर मंतर की तांत्रिक सरकार है, जिसके एजेंडे में जन भला, जनता का भला, गरीब का भला, एससी का भला, महिला का भला, युवा का भला की बजाय तंत्र मंत्र का भला ये सामने रखा है. बंगारू तेलंगाना के सपने के लिए अपना जीवन दिया था वो लोग भी आज केसीआर के कुशासन के अंदर घुटन महसूस कर रहे हैं. लोग रोज दिन गिन रहे हैं, कितने दिन बचे, इतने दिन बचे, इतने दिन बचे. तो उन दिनों की याद कराते हुए आज हम यहां काउंटडाउन वेबसाइट लॉन्च कर रहे हैं. आज से केसीआर साहब आपके शासन के जाने के दिनों की गिनती शुरू होती है. आपके जाने के, आपके कुशासन के, आपकी जन विरोधी नीतियों के, तेलंगाना को लूटने के, तेलंगाना के जनता की हार्डकोर के पैसे को भ्रष्टाचार के माध्यम से परिवार की पॉकेट में भरने के दिन पूरे होने वाले हैं. और आज हम उसके काउंटडाउन को स्टार्ट करते हैं. आज से 529 दिन बाद ये बोर्ड अब भाजपा के हर कार्यालय में लगेंगे, भाजपा के हर कार्यक्रम में लगेंगे. और भारतीय जनता पार्टी तेलंगाना संजय बंडी जी के नेतृत्व में हम इस ओर बढ़ेंगे. केसीआर साहब गद्दी खाली करो, तेलंगाना की जनता आती है. गद्दी खाली करो, भारतीय जनता पार्टी आती है. 529 दिन बाद तेलंगाना की जनता की बाय बाय. केसीआर साहब को बाय बाय. మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ కూటమి మహా వికాస్ అఘాడీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండా తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. గౌహటిలోని హోటల్లో క్యాంప్ వేసిన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే తన బలాన్ని పెంచుకుంటుండగా భారీగా ఎమ్మెల్యేలను కోల్పోయిన ఉద్దవ్ ఠాక్రే క్షేత్రస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిప్యూటీ స్పీకర్ను సీఎం ఉద్దవ్ ఠాక్రే కోరారు. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అడ్వకేట్ జనరల్తో సంప్రదిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుందని, ఎమ్మెల్యేలకు ఏమైనా జరిగితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత అని తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం, డీజీపీకి లేఖ రాశారు.
ఇదిలా ఉండగా సీఎం ఉద్దవ్ ఠాక్రేకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. బంగ్లాదేశ్లో పద్మా నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పద్మా వంతెనను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అట్టహాసంగా ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు కలిగి ఉన్న ఈ మల్టీపర్పస్ వంతెన బంగ్లాదేశ్లోనే అతి పొడవైనది. బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా, ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మోంగ్లా ఓడరేవు మధ్య దూరాన్ని ఈ బ్రిడ్జ్ గణనీయంగా తగ్గిస్తుంది. పద్మా వంతెన ప్రారంభోత్సవం అనంతరం షేక్ హసీనా మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రజల శక్తి సామర్థ్యాలు, గౌరవానికి చిహ్నంగా ఈ వంతెన నిలుస్తుందన్నారు. ఈ వంతెన ప్రారంభంతో బంగ్లాదేశ్లోని 17 కోట్ల ప్రజల కల సాకారమైందన్నారు. పద్మా ప్రధాన వంతెన పొడవు 6.15 కిలోమీటర్లు. ఇందులో రైల్వే వయాడక్ట్ పొడవు 532 మీటర్లు కాగా 4 లేన్ల రోడ్డు పొడవు 3.14 కిలోమీటర్లు. వంతెన నిర్మాణం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం దాదాపు $3.6 బిలియన్ వెచ్చించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల దేశ ప్రజలతో వివిధ అంశాలపై తమ మనోభావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ సిరీస్లో ఇది 90వ సంచిక. ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8 గంటలకు తిరిగి ప్రసారం చేస్తారు. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. దూరదర్శన్ యాదగిరి, సప్తగిరి ఛానళ్లలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదాన్ని వీక్షించవచ్చు. తెలుగు ప్రజల్లో ఒకటినైనందుకు గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, శివమాల దంపతులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ తెలుగు తల్లి ముద్దుబిడ్డగా ఇక్కడ ఉన్న వారిని కలవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారన్నారు. మాతృభూమిని, సొంత మనుషులను వదులుకొని ఇక్కడ ఉంటున్నారని అన్నారు. అయినప్పటికీ తమ ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు. ప్రవాస తెలుగువారి నిబద్ధత చూస్తుంటే తెలుగు జాతి భవిష్యత్తు సురక్షితమని విశ్వసిస్తున్నానని అన్నారు. తెలుగు అనేది కేవలం భాష కాదు, జీవన విధానం, నాగరికత అని జస్టిస్ ఎన్వి రమణ అభివర్ణించారు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మా దేశానికి, మా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. మీ యొక్క తెలుగు వారిని చూసి మేము గర్విస్తున్నామని చెప్పి ఆ దేశస్తులు వారు అంటుంటే నా ఆనందానికి అవధులు లేవు. ఇదే విషయాన్ని నేను భారత ప్రధానమంత్రికి, భారత రాష్ట్రపతికి కూడా తెలియజేశాను. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తల్లో ఆమె చెప్పారు, ఏ దేశమెక్కినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారత్ని, నిలుపురా నీ జాతి నిండు గౌరవని రాయపోలు సుబ్బారావు గారు ఎప్పుడో చెప్పారు. ఆ గౌరవాన్ని, ఆ ప్రతిష్టని మనం నిలబెడుతున్నాం. అంతేకాదు తెలుగు అనేటటువంటిది కేవలం ఒక భాష కాదు, ఒక జీవన విధానం, ఒక నాగరికత. ఈ సూత్రం ప్రపంచంలో ప్రతి భాషకి కూడా వర్తిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జర్మనీ బయలుదేరుతున్నారు. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్స్ ఆహ్వానం మేరకు G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. భారత్తో పాటు అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాలు కూడా ఈ సదస్సుకు జర్మనీ ఆహ్వానించిందని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. సోమవారం జరిగే 2 పూటల సమావేశాలకు మన ప్రధాని హాజరవుతారు. జర్మనీ పర్యటనలో భాగంగా ప్రధాని G7 దేశాధినేతలతో, అతిథి దేశాలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. జర్మనీలోని ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరతారు. Of Ukraine, we have asked for immediate cessation of hostilities right from the beginning of the onset of the conflict, and we have clearly said that the path to the resolution of the problem is through diplomacy and dialogue. India has taken a very proactive stance to ensure that the food security of the vulnerable countries in particular are addressed in a manner
that their needs are addressed, but also at the same time, the food security within the country, within India, is absolutely not at all impacted. G7 summit has chosen 5 key priorities for the current year, and in broad term these are: 1, energy transition; 2, economic recovery and transformation; 3, pandemic prevention and control; 4, sustainable investments and infrastructure; and 5, promotion of shared values of democracy. Prime Minister is scheduled to participate in 2 sessions along with other partner countries of the G7 summit. One of them, the first one, relates to climate, energy and health, and the second session is on food security and gender equality. After attending the G7 summit, Prime Minister will be travelling to United Arab Emirates on 28th of June to pay personal condolences on the passing away of His Highness Sheikh Khalifa bin Zayed Al Nahyan, the former UAE President and Abu Dhabi ruler. This will be Prime Minister's first meeting at the same time with His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan since his election as the new President of the UAE. దివాళా బాట పడుతున్న పాకిస్తాన్ దేశాన్ని కాపాడుకునేందుకు ఆ ప్రభుత్వం ముందుగానే తగు చర్యలు తీసుకుంటుంది. పాకిస్తాన్లో భారీ పరిశ్రమలపై ప్రభుత్వం సూపర్ ట్యాక్స్ పన్ను విధిస్తున్నట్లు ప్రధానమంత్రి షరీఫ్ ప్రకటించారు. ఈ మేరకు సిమెంటు, స్టీల్ వంటి పరిశ్రమలపై 10% పన్ను విధించారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, నగదు కొరత నుంచి ఉపశమనానికి ఇది ఉపకరిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను రూపొందించేందుకు ఏర్పాటైన ఆర్థిక నిపుణుల సమావేశంలో ప్రధాని మాట్లాడారు. దేశం దివాలా తీయకుండా కాపాడేందుకు గ్యాస్, చమురు, రసాయనాలు, పంచదార, జౌళి, బ్యాంకింగ్, వాహన పరిశ్రమ, ఎల్ఎన్జీ టెర్మినల్ తదితర రంగాలకు కూడా ఈ సూపర్ ట్యాక్స్ విధిస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు మరో 3 నిందితులను రైల్వే కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. అదుపులో ఉన్న మరో 8 మందిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో 8 మంది పరారీలో ఉన్నారన్నారు. అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆవుల సుబ్బారావు గతంలో ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్గా పనిచేస్తూ 2011లో సర్వీస్ నుంచి బయటకు వచ్చారని రైల్వే పోలీసులు తెలిపారు. ఆ తర్వాత డిఫెన్స్ కోచింగ్ అకాడమీలను స్థాపించి ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. అగ్నిపథ్ స్కీమ్లో తమ కోచింగ్ సెంటర్లు మూతపడతాయనే భయంతోనే ఉద్యోగార్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం జరిగేలా పథకం రచించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఫ్లిప్కార్ట్ వ్యాపార సంస్థ ద్వారా ఆన్లైన్లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, ఫ్లిప్కార్ట్లు పరస్పర వ్యాపార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఎస్హెచ్జీ మహిళా ఉత్పత్తులను ఫ్లిప్కార్ట్ వస్తువులను ఎస్హెచ్జీ సంఘాలు మార్కెటింగ్ చేస్తాయి. తద్వారా ఇరు వర్గాలకు వ్యాపారాభివృద్ధి జరగడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి. మీరు కష్టపడుతున్నారు. మహిళా సంఘాలకు మనం ఎంత ప్రోత్సహిస్తే అంత లాభం. ఫుడ్స్ ను మీరు ముందు వచ్చి అవి కొని మన పీడీడీఆర్ ద్వారా మన కంపెనీలతో ఒప్పందం పెట్టుకుంటే బాగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ దళార్లలే మనం 10 రూపాయలకు కొంటే వస్తువు ఇలా 100 రూపాయలకు అమ్ముతారు. మీరు చూస్తే మన అమ్మే వస్తువు ఎట్లుంటది, మనం కొంటే ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది. ఆ దళారు వ్యవస్థ అంతా పోయి ఆ లాభం మనకే డైరెక్ట్ వచ్చినందుకు లాభం ఉంటుంది. మీరందరూ కూడా మళ్ళా మన దగ్గర మీరు అమ్మే దాంట్లో కల్తీ అనేది దొరకదు. ఇవాళ ఈ కంపెనీ వచ్చిందంటే నాణ్యమైన వస్తువు తెలంగాణలో దొరుకుతుంది, మహిళల ద్వారా దొరుకుతుంది అనే నమ్మకంతో మనతో ఒప్పందం పెట్టుకున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్,
సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందన్న నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలో ఒకే రోజు 15,000 ఆయిల్ పామ్ మొక్కలు నాటించామని వెల్లడి. కరీంనగర్ జిల్లాలో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రి గంగుల. అట్టడుగు వర్గాల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్య. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై హోంమంత్రి అమిత్ షా హర్షం. 19 ఏళ్ల పాటు మోదీ వేదనను తాను దగ్గర నుంచి చూశానని వ్యాఖ్య. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లోనే ప్రధాని. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న మోదీ. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం.